Question number 54. Arrange the following districts of Andhra Pradesh according to the length of their coastline in descending order. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ లిస్ట్ ఇచ్చారండి, వాటిని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. దట్ మీన్స్ వాటి యొక్క కోస్ట్ లెంత్ ప్రకారము హైయెస్ట్ టు లోయెస్ట్ అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. శ్రీకాకుళం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి. శ్రీకాకుళం కోస్టల్ లెంత్ వచ్చేసి సమ్ 200 కిలోమీటర్స్. దెన్ నెల్లూరు వచ్చేసి 169 కిలోమీటర్స్. ఈస్ట్ గోదావరి 161 కిలోమీటర్స్. సో ఈ ఆప్షన్ని అలాగే పక్కకు పెడదాము. సెకండ్ ఆప్షన్ చూద్దాము. వీ హ్యావ్ ఈస్ట్ గోదావరి, కర్నూల్ అండ్ చిత్తూరు. సో కర్నూల్, చిత్తూరుకు ఎటువంటి కోస్ట్ లైన్ లేదండి. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. అండ్ శ్రీకాకుళం, సో ఇది మనకు తెలుసు. విజయనగరం వచ్చేసి సమ్ అరౌండ్ 29 కిలోమీటర్స్. సో ఇది 200, ఇది 169. సో దెర్ ఈజ్ నో డిసెండింగ్ ఆర్డర్ హియర్. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయబడలేదండి. సో వీ నీడ్ టు ఎలిమినేట్ ఈవెన్ దిస్ వన్. అండ్ కమింగ్ టు గుంటూరు, it is approximately 100 kilometers and this is 29 and this is 169. ఇక్కడ కూడా డిసెండింగ్ ఆర్డర్ లేదండి, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తాము. అండ్ ద లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్, శ్రీకాకుళం, నెల్లూరు అండ్ ఈస్ట్ గోదావరి. దిస్ ఈస్ ద descending order of coastline of these districts of Andhra Pradesh. So next, moving on to question number 55. The rivers Narmada and Tapi separate which of these mountains or hills from north to south respectively. So ఇప్పుడు ఒక ఆర్డర్ చూద్దామండి. సో మ్యాప్ డ్రా చేద్దాము. We shall look at the order. Based on that order we shall find out the answer. సో ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దామమ్మా. చూడండి, సో వింధ్యా రేంజ్ అండ్ దిస్ ఈస్ రివర్ నర్మదా. సౌత్ ఆఫ్ నర్మదా లైస్ Satpura and south of Satpura range flows river Tapi and south of river Tapi lies Ajanta range. సో నార్త్ నుంచి సౌత్కి ఈ ఆర్డర్ అండి. ఫస్ట్ నార్త్లో వింధ్యా రేంజ్ వస్తుంది, తర్వాత రివర్ నర్మదా, దెన్ సాత్పురా రేంజ్ అండ్ south of Satpura range lies Tapi or Tapati rivers and south of Tapati river lies Ajanta range. సో మనకు ఆన్సర్లో వింధ్యా, సాత్పురా, అజంతా మూడు ఉండాలండి. సో మనకు ఇక్కడ ఉన్నాయి కానీ ఇది ఆరావళి, సో ఇది ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ బాలాఘట్ రేంజ్ అట. బాలాఘట్ రేంజ్ ఇటువైపు ఉంటుందండి. సో ఇది కూడా ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వింధ్యా, సాత్పురా అండ్ అజంతా. సో ఇక్కడ అలాగే ఉంది, ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం అడిగామమ్మా, నార్త్ టు సౌత్. సో నార్త్ టు సౌత్ ఈ ఆర్డర్లో ఫస్ట్ వింధ్యా, దెన్ సాత్పురా, దెన్ అజంతా. సో వింధ్యా, సాత్పురా, అజంతా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ and this is incorrect one. Third one is the right answer. Next, another question. So Patkaibam mountains are located in which of the following areas? So Patkaibam mountains ekkadunnaayo chuddamamma. So this is Nepal, this is Bangladesh and this is Myanmar. So
దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ పట్కాయ్ బమ్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో పట్కాయ్ బమ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ ఏరియాస్? సో ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ నేపాల్ని తీసేయొచ్చు, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఇవి రెండు తీసేయొచ్చు. సో ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసాము. అసలు బంగ్లాదేశ్ కూడా ఎక్కడ పట్కాయ్ బంతోని బౌండరీ లేదు. సో ఇది కూడా తీసేద్దాము. సో ఫోర్త్ ఆప్షన్లో కూడా మనకు బంగ్లాదేశ్ ఉంది కాబట్టి దిస్ షుడ్ బి ఎలిమినేటెడ్. సో ద లెఫ్ట్ ఓవర్ ఆన్సర్ ఈస్ ఇండియా మ్యాన్మార్ బార్డర్. ఏంటండి? ఇండియా మ్యాన్మార్ బార్డర్ ఇది. సో ఇంకా చెప్పాలంటే నార్త్ ఈస్టర్న్ హిల్స్ ఆర్ నోన్ యాజ్ పట్కాయ్ బమ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, దిస్ వన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్, ఐడెంటిఫై ద incorrect match. So Kunchikal, it is the highest waterfall of India. So this is absolutely right. Kunchikal waterfall అనేది వరాహి రివర్ పైన ఉందండి. ఎక్కడ ఉంది అంటే కర్ణాటక. ఇంకా చెప్పాలంటే షిమోగ్గా లేదా శివమొగ్గ అనే ఏరియాలో కర్ణాటక స్టేట్లో ఉంది అండి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది రైట్ కాబట్టి దాన్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఎర్రర్ అండి. దిస్ ఈజ్ నాట్ ద హైయెస్ట్ లేక్. హైయెస్ట్ లేక్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద డీపెస్ట్ లేక్. సో లూనార్ లేక్ అనేది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉంది. ఇది డీపెస్ట్ లేక్ అండి. ఇది డీపెస్ట్ లేక్. దీన్ని మనం సలీన్ లేక్ ఆర్ సోడా లేక్ అని కూడా అంటాము. సోడా లేక్, ఇంకా చెప్పాలంటే క్రేటర్ లేక్ అని కూడా అంటామండి. ఎందుకు క్రేటర్ లేక్ అంటాము అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు కొలిజన్ ఆఫ్ మీటియోరైట్. మీటియోరైట్ కొలిజన్ వల్ల ఇది ఫామ్ అయింది. సో ఈ చిన్న కరెక్షన్ తీస్తే సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే లూనార్ లేక్ ఈజ్ ద డీపెస్ట్ లేక్. సో ఈ డీపెస్ట్ అనే టర్మ్ ఇక్కడ రిప్లేస్ చేయాలండి. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సో నెక్స్ట్, జోగ్ వాటర్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ రివర్ శరావతి. సో దిస్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ రైట్. రైట్ కాబట్టి దీన్ని కూడా స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో మరి జోగ్ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది అంటే ఇది కూడా కర్ణాటకలోనే ఉందండి. ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. అండ్ మిగిలింది ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాము. వూలార్ లేక్. వూలార్ లేక్ ఎక్కడుంది? మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. మరి జమ్మూ అండ్ కాశ్మీర్కి కోస్టల్ కనెక్టివిటీ ఉందా అంటే లేదండి. మరి ఇక్కడ చూడండి, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియాస్ కోస్ట్ అన్నాడు. సో జమ్మూ అండ్ కాశ్మీర్కు కోస్ట్ లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్. అండ్ ఆన్సర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వూలార్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేకేనండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. కానీ కోస్టల్ ఏరియా దగ్గర ఉన్నది కాదండి, ఇన్లాండ్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇన్లాండ్ ఫ్రెష్ వాటర్ లేక్. అండ్ ఈ వూలార్ లేక్కి వాటర్ సప్లై చేసేది రివర్ జీలం. ఏంటి? రివర్ జీలం వాటర్ సప్లై చేస్తుందండి. సో ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 57 ఈజ్ 4. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ వింటర్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా? నార్మల్గా చలికాలంలో వర్షం పడదండి ఇండియా మొత్తంలో, కానీ నార్త్ ఇండియాలో పడుతుందట.
జనరల్గా ఇండియాలో పడదు, కానీ నార్త్ ఇండియాలో పడుతుంది. ఎలా పడుతుంది అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వలన అంటే కాదండి. ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ వచ్చేసి జూన్ టు సెప్టెంబర్. మరి ఇండియాలో వింటర్ సీజన్ పీరియడ్ వచ్చేసి డిసెంబర్ టు ఫిబ్రవరి. అంటే ఈ టైంలో నార్త్ ఇండియాలో పడాలండి, లేదా నార్త్ వెస్ట్ ఇండియాలో వర్షం పడాలి. సో ఈ టైంలో దీని ద్వారా వర్షం పడే అవకాశం లేదు, కట్ చేద్దాము. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్. సో దీనివల్ల కూడా ప్రయోజనం లేదు. నార్త్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఇటువంటి ఒక కాన్సెప్టే లేదండి చెప్పాలంటే, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తాము. అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేటివి మెడిటరేనియన్ సీలో స్టార్ట్ అవుతాయండి. మెడిటరేనియన్ సీలో స్టార్ట్ అవుతాయి. అలా మెడిటరేనియన్ సీలో స్టార్ట్ అయిన వెస్టర్న్ డిస్టర్బెన్స్ని నార్త్ వెస్ట్ ఇండియాలోకి తీసుకొచ్చే జెట్ స్ట్రీమ్ పేరు సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఈ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ అనేది ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ని మెడిటరేనియన్ సీ నుంచి నార్త్ వెస్ట్ ఇండియాలోకి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చే ప్రాసెస్లో ఇట్ పికప్స్ ద మాయిశ్చర్ ఫ్రమ్ బ్లాక్ సీ అండ్ అరల్ సీ అండ్ స్టార్ట్స్ కాజింగ్ రెయిన్ఫాల్ ఇన్ పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా వర్షం పడుతుందండి. ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అంటే వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ సో ఆన్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్. నెక్స్ట్, in which of these locations more number of national parks are located? సో నేషనల్ పార్క్స్ ఈ ఇచ్చిన ప్లేసెస్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయండి? సో స్ట్రేట్ అవే ద ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. ఎందుకంటే ఇక్కడ 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇండియా మొత్తంలో 104 నేషనల్ పార్క్స్ ఉంటే మధ్యప్రదేశ్లో 9 నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయండి. అలాగే మధ్యప్రదేశ్లో ఎక్కువ టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ అ రిజల్ట్ మధ్యప్రదేశ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టైగర్ స్టేట్. మధ్యప్రదేశ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టైగర్ స్టేట్ డ్యూ టు presence of more number of tiger reserves. So the answer is option 2. Next, yeah, ఇది మంచి క్వశ్చన్ అమ్మా. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ తమిళనాడు? సో ఒకసారి చూద్దాము మ్యాప్ వేసుకొని. వెస్టర్న్ ఘాట్స్ ఎటువైపు ఉంటాయో మనకు తెలుసు. సో ఇలా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ రేంజెస్ విచ్ కెన్ బి క్రాస్డ్ ఓన్లీ త్రూ passes, and this is the location of నీల్గిరీస్. ఈ నీల్గిరీస్ దగ్గర ఏమవుతుంది అంటే వెస్టర్న్ ఘాట్స్ 2 ఛానల్స్గా డివైడ్ అవుతాయండి. ఒక ఛానల్ వచ్చేసి కేరళలోకి వెళ్తుంది, ఇంకో ఛానల్ వచ్చేసి తమిళనాడులోకి వెళ్తుంది. సో ఈ ఛానల్ పేరు, కేరళలోకి వెళ్ళిన ఛానల్ పేరు అనైమలై ఆర్ కార్డోమమ్ హిల్స్ అంటామండి. సో ఈ ఛానల్ని వచ్చేసి ఏది తమిళనాడులోకి ఎంటర్ అయిన ఛానల్ని మాత్రం మనం పళని హిల్స్ అంటాము. ఒకసారి క్వశ్చన్కి వెళ్దామండి. సో తమిళనాడులో ఏమని అంటారు అని అన్నారు. సో బాబు భూదాన్ హిల్స్ వచ్చేసి కర్ణాటక అండి. కార్డోమమ్ హిల్స్ ఇప్పుడే చూసాము, కేరళ.
దెన్ నీలగిరి హిల్స్ అని 3 స్టేట్స్లో అంటాము, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, ఓన్లీ తమిళనాడులో ఏమంటారు అంటే పళని హిల్స్ అని అంటారమ్మా. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యా స్ట్రేట్ అవే ఫ్యాక్చువల్ వన్. ద హైయెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్. సో ఏ రివర్ మీద ఇండియాలో హైయెస్ట్ ప్రాజెక్ట్ ఉంది అంటే అది భగీరథి అండి, స్ట్రేట్ అవే భగీరథి. సో దీనిపైన తెహ్రీ డ్యామ్ అనేది ఉంది. తెహ్రీ డ్యామ్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ అక్రాస్ ద రివర్ భగీరథి. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉందండి, ఉత్తరాఖండ్లో ఉంది. హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి చినాబ్ అండి. ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఈజ్ లొకేటెడ్ అక్రాస్ ద రివర్ చినాబ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 4. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇన్కరెక్ట్ దాన్ని లేదా ఇన్కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయాలండి. బితర్కనిక, ఇట్ ఈజ్ ఒడిషా మ్యాంగ్రూవ్ వెరైటీ. సో ఈ బితర్కనికలో మ్యాంగ్రూవ్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ టు ఒడిషా. సో దిస్ ఈజ్ రైట్ వన్. కానీ క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి దీన్ని నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్, పెనుశీల నరసింహ, ఇట్ ఈస్ ద లాస్ట్ సెంచురీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి దీన్ని కూడా స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ నంబోరా ఈజ్ ఎ ప్యాడీ వెరైటీ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ జోర్హట్. అండ్ జోర్హట్ వచ్చేసి ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆప్షన్. సో స్ట్రైకింగ్ ఆఫ్. నెక్స్ట్, నేషనల్ గ్రౌండ్నట్ రీసెర్చ్ సెంటర్ అనొచ్చు దీన్ని, లేదా డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ సెంటర్ అని కూడా అనొచ్చు. ఇది వచ్చేసి తిరుచిరపల్లిలో ఉందటండి, కానీ ఇది ఇన్కరెక్ట్. దీని లొకేషన్ వచ్చేసి జునాగఢ్లో ఉంది. అండ్ జునాగఢ్ వచ్చేసి మనకు తెలుసు గుజరాత్లో ఉందండి. అండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్కరెక్ట్ అని అడుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 62. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఎప్పటి నుంచో చాలా వరకు మన దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుందండి. ఇంకా చెప్పాలంటే 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగాయండి. అంతకు ముందు నుంచే ఇండియా నుంచి ఎక్కువ ఐరన్ ఓర్ని చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. దెన్ ద సెకండ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ in our country was established at తుమ్మలపల్లి. తుమ్మలపల్లి వచ్చేసి కడప డిస్ట్రిక్ట్లో ఉందండి. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ సెకండ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించింది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద ఫస్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ జాదూగూడ. ఇది ఎక్కడుంది అంటే జార్ఖండ్. సో ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టంగ్స్టెన్ ఇన్ ద కంట్రీ ఈజ్ దిగనా రీజన్. దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ దిగనా రీజన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎక్కడ ఉందండి దిగనా రీజన్? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ కోడ్ అని అన్నాడండి. కరెక్ట్ కోడ్ అన్నాడు కాబట్టి ఈ 3 కరెక్ట్ కాబట్టి వీఆర్ చూజింగ్ ఆప్షన్ నంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గోండ్వానా రాక్స్.
సో గోండ్వానా రాక్స్లో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉంటాయి. సో అబ్సల్యూట్లీ రైట్. ఇంకా చెప్పాలంటే ఈ గోండ్వానా రాక్స్ దాదాపు 200 మిలియన్ ఇయర్స్ పైవండి. దీని ఏజ్ అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ ఉంటుందండి. సో అంత పీరియడ్ ఉంది కాబట్టి న్యాచురల్ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, మైకా రిజర్వ్ ఈజ్ అబండెంట్ ఇన్ గూడూరు మైన్. మరి ఈ గూడూరు మైన్ ఎక్కడుంది అంటే నెల్లూరులో ఉందండి. నెల్లూరులో ఉంది. మరి మైన్ పేరు ఏంటిదంటే షా మైన్. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇండియా అటైన్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ అలాయ్ రిజర్వ్స్. అంటే మనకు మనం సాటిస్ఫై చేసుకోవటానికి సఫిషియంట్ అలాయ్ రిజర్వ్స్ ఉన్నాయి. అసలు అలాయ్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ మెటాలిక్ ఎలిమెంట్. మోర్ దెన్ వన్ మెటాలిక్ ఎలిమెంట్ అంటే చూద్దామండి. ఇప్పుడు బ్రాస్ ఉంది. బ్రాస్ ఎలా ఫామ్ అయింది అంటే కాపర్ ప్లస్ జింక్. ఇప్పుడు మనం బ్రాస్ని అలాయ్ అని అనొచ్చండి. ఎందుకు అంటే ఈ బ్రాస్లో 2 మెటల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 1 మెటల్ ఉంది కాబట్టి వి కాల్ దిస్ అలాయ్. అలాగే మనకు బ్రాంజ్ ఉంటుందండి. బ్రాంజ్ ఇది కాపర్ ప్లస్ టిన్. ఇది కూడా ఒక అలాయ్. ఎందుకంటే మోర్ దెన్ 1 మెటల్ ఇందులో ఉంది కాబట్టి. సో ఇది కూడా రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్లో చూడండి, కరెక్ట్ కోడ్ అని అడిగాడు కాబట్టి 3 కరెక్టే కాబట్టి ABC ఓన్లీ. దట్ ఈస్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిల్క్ వెరైటీస్ ఈజ్ ప్రైమరీలీ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సిల్క్ వెరైటీసేనండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్. సో ఏపీలో ఎక్కువ ఉన్న సిల్క్ ఏంటంటే టసర్ అండి. టసర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైన్స్ ran between Renigunta of Andhra Pradesh and Hazrat Nijamuddin with passengers during COVID-19 pandemic? COVID-19 pandemic టైంలో ఢిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రేణిగుంట వరకు ఒక ట్రైన్ ట్రావెల్ చేసిందట అండి. ఆ ట్రైన్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. సో కిసాన్ రైల్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్స్, దట్ ఈస్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఇంకా చెప్పాలంటే గుంటూరు నుంచి ఇది ఉంటుందండి, మిర్చిని తీసుకెళ్తుంది. సో గతిమన్ ఎక్స్ప్రెస్ అనేది సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఇది కూడా కాదు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అనేది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హాస్పిటల్ సర్వీసెస్. ఇట్ ప్రొవైడ్స్ హాస్పిటల్ సర్వీసెస్. సో ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి దురంతో అండి. ఆన్సర్ వచ్చేసి దురంతో. సో దిస్ ఈజ్ ద right answer. Match the following. So we need to identify the international airport which lies on the extreme east of India. So eastern side lo chitta chivarana last kunna international airport entidi ante Tulihal andi. Tulihal ekkadundi ante మణిపూర్లో ఉంది కాబట్టి ఏ వచ్చేసి 3 చూద్దాము. సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇది రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. అయినా చెక్ చేసుకుందాము. నెక్స్ట్, లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇది ఏది అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకు పవర్ ప్లాంట్ ఉంది కేవలం ఓన్లీ కుడాంకులమే. కుడాంకులం ఎక్కడుంది అంటే
తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉంది. మరి ఈ కుడాంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ కంట్రీ అసిస్టెన్స్తోని సెటప్ చేశారు అంటే రష్యా అండి. రష్యా. సో దీనికి లింకప్ చేద్దాము. సో బి షుడ్ బి ద 1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇవి ఎలిమినేట్ చేయండి, ఇది కూడా ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే A4. నెక్స్ట్ ఇది చూద్దామండి. బిగ్గెస్ట్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ ఇది ఎక్కడుంది అంటే తాల్చర్ అండి, లేదా తాల్చేర్. ఈ తాల్చేర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఒడిషాలో ఉంటుంది. సో కాబట్టి సికి వచ్చేసి ఆప్షన్ 2. సో ఇక్కడ కరెక్ట్ కనెక్ట్ అయిందండి. అండ్ మిగిలింది ప్లేసర్ గోల్డ్, ఇది వచ్చేసి హిరాబుద్దిని అనే ప్లేస్లో ఉంది. హిరాబుద్దిని అనే ప్లేస్ ఎక్కడుంది అంటే జార్ఖండ్లో ఉందటండి. ఎక్కడుంది? జార్ఖండ్లో ఉంది. ఓకే, మరి ప్లేసర్ గోల్డ్ని ఏమంటారు ఇంకో పేరుతోనంటే అలూవియల్ గోల్డ్ అంటారు. అలూవియల్ గోల్డ్ అంటారు. అంటే రివర్స్లో మనకు దొరికే గోల్డ్ని మనం ప్లేసర్ గోల్డ్ లేదా అలూవియల్ గోల్డ్ అని అంటాము. సో ఆప్షన్ డికి ఆప్షన్ 4 అండి. సో ఇక్కడ D4 అని ఉంది. సో ఇవి 3 ఎలిమినేట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 67. Buffalo Research Center is located in which of the following areas in Andhra Pradesh? So straight away direct question. వెంకట్రామన్నగూడెం. ఈ వెంకట్రామన్నగూడెంలోనే ఈ బఫెలో రీసెర్చ్ సెంటర్ ఉంది. మరి ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటే వెస్ట్ గోదావరిలో ఉందండి. ఎక్కడుంది? వెస్ట్ గోదావరిలో ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలండి. శ్రీకాకుళం లాంగుల్యా రివర్. సో శ్రీకాకుళం నుంచి ఫ్లో అయ్యే రివర్ లాంగుల్యా. యాక్చువల్లీ ఇది కరెక్ట్, కానీ ఆప్షన్లో ఇన్కరెక్ట్ అంటున్నాడు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. అండ్ బొర్రా కేవ్స్ని కట్ చేసేది లేదా డిసెక్ట్ చేసే రివర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ గోస్తాని. సో గోస్తాని ఫ్లోస్ త్రూ బొర్రా కేవ్స్, ఇది కూడా రైట్, కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి వి నీడ్ టు ఎలిమినేట్ దిస్ వన్. ఓకే, అండ్ ఇది తర్వాత చూద్దామమ్మా. బద్రీనాథ్ దగ్గర ఆరిజినేట్ అయ్యే రివర్ అలక్నంద అండి. ఈ బద్రీనాథ్ దగ్గర ఆరిజినేట్ అయ్యే రివర్ అలక్నంద. ఇలా అలక్నంద వచ్చేసి భగీరథి రివర్ని దేవ్ ప్రయాగ్ దగ్గర కలుస్తుందండి. అలక్నంద రివర్ జాయిన్స్ భగీరథి రివర్ ఎట్ దేవ్ ప్రయాగ్. అవి రెండు కలవడం వల్ల ఇవాల్వ్ అయ్యే రివరే గంగా. సో ఈ అలక్నంద అనేది ఇక్కడ పుడుతుంది కాబట్టి ఇది రైట్, కానీ ఇక్కడ మనం ఎలిమినేట్ చేస్తున్నాము ఎందుకంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ గురించి అడిగాడు. అండ్ ఇక్కడికి వచ్చేసి హంపి కృష్ణ కాంబినేషన్ తప్పండి. ఎందుకంటే హంపి అనే ప్లేస్ తుంగభద్ర రివర్ బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే హంపి లైస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ తుంగభద్ర. సో దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 70. ఫ్లడ్ రిస్క్ రిఫర్స్ టు అంటే ఫ్లడ్ రిస్క్ అంటే ఏంటిది? ద రిస్క్ కాజ్డ్ బై ద ఫ్లడ్స్ ఈజ్ సెట్ టు బి ఫ్లడ్ రిస్క్. ఫ్లడ్స్ ద్వారా రిస్క్ ఉంది అంటే ఖచ్చితంగా ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టే కదండి. ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే మనము ఫ్లడ్ వల్ల రిస్క్ ఉంది అని చెప్తున్నాము. కాబట్టి చూడండి, ద ఛాన్స్ ఆఫ్
a flood occurring. ఫ్లడ్ జరిగే అవకాశం ఉంది లేదా ఛాన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రైట్. ఒకవేళ ఫ్లడ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటే లేదా ఫ్లడ్స్ అక్కర్ అవుతే దెర్ ఈజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. దెర్ ఈజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అంటే మనుషులు చనిపోతారు. ప్రాపర్టీ అంటే వి సీ మెనీ బిల్డింగ్స్ బీయింగ్ స్వెప్ట్ అవే బై వాటర్. ఫ్లడ్స్లో బిల్డింగ్స్ కూడా కొట్టుకపోవడం చూసాము. ఇంకా చెప్పాలంటే క్యాటిల్ కూడా ఫ్లడ్స్లో చనిపోవడం జరుగుతుంది. అండ్ క్యాటిల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే మన బిల్డింగ్సే కాదండి, క్యాటిల్ని కూడా మనం ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేస్తాము మనము, ఇన్ ద సెన్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఫ్లడ్ రిస్క్ వల్ల ఏమవుతుంది, చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది, అలాగే ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్, ద వల్నరబిలిటీ ఆఫ్ పీపుల్ అండ్ ప్రాపర్టీస్ దట్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఫ్లడ్ వాటర్. అంటే ఫ్లడ్ జరిగితే ప్రాపర్టీస్ కానీ లైఫ్ ఆఫ్ ద పీపుల్ కానీ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఈ ఆప్షన్లో మనకు సమ్మరీ వస్తుందండి. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. చాలామంది చనిపోయే అవకాశం ఉన్నది అని అన్నప్పుడు వీ కెన్ సే దట్ దే ఆర్ వెరీ మచ్ వల్నరబుల్ టు ఫ్లడ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో a suitable explanation to flood risk. So the answer is all of the above. Next, with reference to the classification of natural disasters, consider the following statements. Broadly, the natural disasters can be classified under 4 categories: atmospheric, terrestrial, aquatic and biological. This is absolutely right. Let's see. The examples for atmospheric are the examples for atmospheric disaster example. The disaster which is caused by the atmosphere or caused in the atmosphere is known as atmospheric disaster. Atmosphere lo gaani అట్మాస్ఫియర్ ద్వారా కానీ ఏదన్నా డిజాస్టర్ వస్తే దాన్ని అట్మాస్ఫియరిక్ డిజాస్టర్ అని అనొచ్చు. ప్రైమరీలీ ద ఎగ్జాంపుల్స్ ఆర్ కోల్డ్ విండ్స్, హీట్ వేవ్స్, ఆర్ వీ కెన్ సే ఈవెన్ కోల్డ్ వేవ్స్. సో కోల్డ్ వేవ్స్ లేదా హీట్ వేవ్స్ వచ్చేసి ఈ అట్మాస్ఫియరిక్ డిజాస్టర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఏముంది, టెరెస్ట్రియల్ డిజాస్టర్. ద డిజాస్టర్ విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఏదైనా డిజాస్టర్ జరిగితే దట్ ఈజ్ నోన్ యాజ్ టెరెస్ట్రియల్ డిజాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్, ఫారెస్ట్ ఫైర్స్, వాల్కనిక్ ఎరప్షన్, ఇది కూడా భూమి మీదనే జరుగుతుంది. landslides, then avalanches and famines. All these are perfect examples for terrestrial disaster. So next, aquatic disaster. The disaster which is caused in water or caused by water. ఈ అక్వాటిక్ ఎగ్జాంపుల్ చూద్దామండి. అక్వాటిక్, సునామీ, ఫ్లడ్స్, దెన్ హేల్ స్టార్మ్స్, వడగండ్ల వానమ్మ, దెన్ థండర్ స్టార్మ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ వచ్చేసి అక్వాటిక్ డిజాస్టర్కి ఎగ్జాంపుల్. అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ బట్ వన్, బయలాజికల్ డిజాస్టర్. బయలాజికల్ డిజాస్టర్ అంటే ఎనీ డిసీజ్, ఎపిడెమిక్ ఆర్ ఎండమిక్, ఆ డిసీజెస్ని వి ప్లేస్ అండర్ బయలాజికల్ డిజాస్టర్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్, కరోనా, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, ఇవి డిసీజెస్ కదండి.
డిసీజెస్ అయినప్పుడు మనం అక్వాటిక్ డిజాస్టర్లో ఎలా పెడతాము? పెట్టకూడదు కదా, అవి వాటర్ వల్ల వచ్చే డిసీజెస్ కాదు కదా. ఇది వచ్చేసి వైరస్ అండ్ బర్డ్ ఫ్లూ వచ్చేసి డెంగ్యూ వచ్చేసి మస్కిటో అండ్ అదర్ యానిమల్స్ ద్వారా వస్తాయి. సో కాబట్టి అక్వాటిక్ డిజాస్టర్ కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద 4 kinds ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్. ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మన దగ్గర అట్మాస్ఫియర్ ఉంది, ల్యాండ్ ఉంది, ఓషన్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, అండ్ బయోలాజికల్ డిజాస్టర్ ఆల్రెడీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సో బి ఈజ్ ఇన్కరెక్ట్ కాబట్టి దీన్ని ఒక్కదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకు ఎలిమినేట్ చేయాలి అంటే మనల్ని కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయమని ఎగ్జామినర్ అడిగాడు. సో బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మిగిలినవి ఇవి రెండండి, ఏసీఆర్ కరెక్ట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనదర్ క్వశ్చన్. ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ established at Indian National Center for Ocean Information Services or Science. సో దీనికే మన షార్ట్ కట్ ఏంటంటే ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆర్ సైన్స్. సో ఇక్కడ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అనే ఆర్గనైజేషన్ని సెటప్ చేశారు. మరి ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చే ఛాన్స్ ఉంటే ఒక ఎర్లీ వార్నింగ్ అనేది ఇస్తుందండి. అంటే అథారిటీస్ని అలర్ట్ చేస్తుంది, ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చే అవకాశం ఉంది అని అలర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఈ ఇన్కాయిస్లో ఉంది. మరి ఇన్కాయిస్ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉందండి, హైదరాబాద్లో ఉందండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నంబర్ 72. Disaster management includes mitigation, reconstruction, rehabilitation, all of the above. The answer is all of the above. Yeah, మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయండి. ఆ స్ట్రాటజీలో ఫస్ట్ వచ్చేది మనకు ప్రివెన్షన్. సో we need to take steps to prevent any disaster. ఫస్ట్ మనం ఏం చేయాలి? డిజాస్టర్ రాకుండా ప్రివెంట్ చేయాలి. సో దాన్నే మనం ప్రివెన్షన్ అని అంటాము. ఒకవేళ ప్రివెంట్ చెయ్యలేకపోతే మనము ఆ డిజాస్టర్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి నెససరీ స్టెప్స్ తీసుకోవాలి. లేదా ఆ డిజాస్టర్ మన మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెట్టకుండా ఉండటానికి వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ప్రివెన్షన్ పాసిబుల్ కాకపోతే మనల్ని మనము డిజాస్టర్ని డీల్ చేయడానికి ప్రిపరేషన్లో పెట్టుకోవాలి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ప్రిపేర్డ్నెస్ అండి. ఇవి రెండు చెప్పాలంటే బిఫోర్ డిజాస్టర్ అక్కరవ్వక ముందు తీసుకునే స్టెప్స్. సో ఇవి రెండు తీసుకున్నాము, అయినా డిజాస్టర్ని మనం కంట్రోల్ చేయలేకపోయాము. డిజాస్టర్ అక్కరైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ కెనాట్ బి ప్రివెంటెడ్ అండ్ వీ నీడ్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజాస్టర్ లైక్ ఎర్త్క్వేక్. సో ఇప్పుడు ఈ స్టెప్స్ తీసుకున్నాం, అయినా డిజాస్టర్ జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే we need to reduce the impact of డిజాస్టర్ జరిగింది కదండి, తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించటానికి మనం చూడాలి. సో దాన్నే మనము మిటిగేషన్ అని అంటామండి. మిటిగేషన్కి ఎగ్జాంపుల్ చూద్దామండి. డిజాస్టర్ జరిగింది, ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసి పీపుల్ని ఎక్స్కవేట్ చేసి లేదా పీపుల్కి రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ యొక్క సైకలాజికల్ సఫరింగ్ ఆర్ ఫిజియలాజికల్ సఫరింగ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఇంజురీస్ అయ్యాయి అనుకోండి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకపోతే
ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే మెంటల్గా డిస్టర్బ్ అయ్యారనుకోండి, వాళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే దాన్ని మనం మిటిగేషన్ అని అంటామండి. నెక్స్ట్ రీకన్స్ట్రక్షన్. రీకన్స్ట్రక్షన్ అంటే డ్యామేజ్ అయిన ఏరియాని మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి, కొత్త రోడ్స్ వేయడం అంటే ఇదివరకున్న సిచ్యువేషన్నే తీసుకురావడం అండి. దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటాము. లాస్ట్కి వచ్చేసి మనకు రీహాబిలిటేషన్ అంటే డిజాస్టర్ జరగగానే పీపుల్ని రెస్క్యూ చేసి రెస్క్యూ షెల్టర్స్లో పెడతారమ్మా. అంటే ఒక సెపరేట్ క్యాంప్లో పెడతారు. తర్వాత ఆ ఏరియాని మొత్తం క్లీనప్ చేసి లేదా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పీపుల్ని వాళ్ళ ఓన్ ఏరియాస్కి పంపించడాన్నే రీహాబిలిటేషన్ అంటారు. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 3 మాత్రం పోస్ట్ డిజాస్టర్లో వస్తాయండి, పోస్ట్ డిజాస్టర్లో వస్తాయి. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ థర్డ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వాజ్ హెల్డ్ ఇన్ మార్చ్ 2015. ఈ కన్వెన్షన్ లేదా ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది చూద్దామండి. ద రైట్ ఆన్సర్ ఈస్ జపాన్ అండి. జపాన్లో సెందాయ్ అనే ప్లేస్ ఉంది. జపాన్లో సెందాయ్ అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో జరిగింది కాబట్టి దీన్ని సెందాయ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. సెందాయ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ డిజాస్టర్ risk reduction, on disaster risk reduction. This is the right answer for question number 74. Question number 75 andi, which among the following wetlands are under Montreux record in India? Montreux records in India: Keoladeo National Park, Chilika Lake, సోమ్మొరూరి, నల్ సరోవర్. ఫస్ట్ వీటి లొకేషన్ చూద్దాము, దెన్ మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటిదో చూద్దామమ్మా. చిలికా లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా, వెరాస్ కియోలడియో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సోమ్మొరూరి లేక్ ఈజ్ located in the Union Territory of Ladakh. Nal Sarovar Bird Sanctuary is located in Gujarat. ఇప్పుడు ఈ మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రిజిస్టర్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఏంటిదండి? ఇట్ ఈజ్ ఎ రిజిస్టర్. ఇది ఒక రిజిస్టర్. దేనికి సంబంధించిన రిజిస్టర్ అండి? ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వెట్లాండ్స్కి సంబంధించి. ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వెట్లాండ్స్కి సంబంధించిందే ఈ మాంట్రెక్స్ రికార్డ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ మాంట్రెక్స్ రికార్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్కు సంబంధించిందే ఈ మాంట్రెక్స్ రికార్డ్. రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రామ్సార్ అనే సిటీ ఇరాన్లో ఉంది. రామ్సార్ అనే సిటీ ఇరాన్లో ఉంది. అక్కడ 1971లో ఈ కన్వెన్షన్ జరిగిందండి. అండ్ రిమెంబర్, ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. ఓకే, మరి ఈ రికార్డ్స్ వల్ల ఏంటి ప్రయోజనం? ఎందుకు ఈ వెట్లాండ్స్ని తీసుకెళ్ళి
మాంట్రెక్స్ రికార్డులో రిజిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వెట్లాండ్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల ఎకలాజికల్ చేంజెస్ వస్తే, ఏదన్నా వెట్లాండ్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ఎకలాజికల్ చేంజెస్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉన్నా లేదా ఎకలాజికల్ చేంజెస్ జరుగుతున్నా ఆ వెట్లాండ్స్ని తీసుకుపోయి ఈ మాంట్రిక్స్ రికార్డులో పెడతారు. ఎందుకు పెడతారు అంటే దోస్ వెట్లాండ్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే దాంట్లో చేంజెస్ జరుగుతున్నాయండి, మేము ఈ రిజిస్టర్లో పెట్టాము కాబట్టి వాటి యొక్క ప్రొటెక్షన్కి మీరు నెససరీ స్టెప్స్ ఇమీడియట్గా తీసుకోవాలి అని ఇండికేట్ చేయటానికి తీసుకెళ్ళి దీంట్లో పెడతారండి. మరి ఇండియాలో ఈ రికార్డులో ఏమైనా వెట్లాండ్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ ఇవి 2 ఉండేనండి. కియోలడియో నేషనల్ పార్క్ ఆఫ్ రాజస్థాన్ అండ్ చిలికా లేక్ ఆఫ్ ఒడిషా, ఇవి 2 ఉండే. రీసెంట్గా దీన్ని వెట్లాండ్ దట్ ఈస్ మాంట్రిక్స్ రికార్డు నుంచి రిమూవ్ చేశారండి. సో ప్రస్తుతము we can say that Kioladiyo Park is part of Montrix record and this is the right answer. Next, moving on to another question. Stockholm Convention on Persistent Organic Pollutants is an international environmental treaty signed in 2001 and effective from. సో స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేది 2001లో సైన్ చేశారండి. అది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అయింది అని క్వశ్చన్లో అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ 2004. సో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 17th May 2004. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఈ ట్రీటీ గురించి చూద్దామమ్మా. స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏంటివి? వాట్ ఆర్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే దే ఆర్ ఇండస్ట్రియల్ కెమికల్స్ ఆర్ దేర్ బై ప్రోడక్ట్స్. వాటి బై ప్రోడక్ట్స్ కూడా అవ్వచ్చమ్మా. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఫర్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ హెక్సాక్లోరిన్ బెంజిన్, దెన్ polychlorinated biphenyls. So these are some of the persistent organic pollutants. Stockholm Convention is adopted by the Conference of Plenipotentiaries. So Conference of Plenipotentiaries adopted Stockholm Convention of persistent organic pollutants. So for the question number 76, this is the right answer. Next, consider the following statements. India is the 12th mega biodiversity countries in the world. So this is absolutely right. India 12th position lo undandi. ప్రపంచంలో వరల్డ్లో ఉన్న కంట్రీస్తోని కంపేర్ చేస్తే దేంట్లో మెగా బయోడైవర్సిటీ లిస్టులో. సో ఇప్పుడు మనము ఈ బయోడైవర్సిటీ అంటే ఏంటిదో చూద్దాము. బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మన భాషలో చెప్పాలంటే డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండి. ప్లాంట్స్లో ఎక్కువ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉండడం, అలాగే యానిమల్స్లో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉండడం, అలా డిఫరెంట్గా లేదా వేరియేషన్ ఎక్కువ ఉంటే దాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఈ వేరియేషన్ బీభత్సంగా ఉందనుకోండి, విపరీతమైన
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయనుకోండి, దాన్నే మెగా బయోడైవర్సిటీ అంటారు. సో ఆ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ లిస్టులో ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందమ్మా? 12th ప్లేస్లో ఉంది. అండ్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్, ఇన్ జనరల్ స్పీసీస్ డైవర్సిటీ డిక్రీజెస్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వెటార్ టు పోల్స్. ఇది రోల్స్ కాదండి, పోల్స్. అంటే ఈక్వెటార్ నుంచి నార్త్ పోల్ సౌత్ పోల్కి వెళ్తుంటే స్పీసీస్ డైవర్సిటీ డిక్రీజ్ అవుతుంది అని ఆప్షన్ చెబుతుంది అండి. దిస్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ రైట్. ఎందుకో చూద్దాము. సో నార్మల్గా ఈక్వెటోరియల్ రీజన్లో మనకు టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ చాలా హైగా ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో రెయిన్ఫాల్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ట్రీ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే చెప్పాలంటే చెట్లు కూడా చాలా బీభత్సంగా పెరుగుతాయి. సో చెట్లు, ట్రీస్, ఫారెస్ట్ బీభత్సంగా పెరగడం వల్ల ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఎందుకు అంటే మనకు హర్బివోర్స్ ఉంటాయి. హర్బివోర్స్ అంటే గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. హర్బివోర్స్ అంటే గ్రాస్ లేదా ప్లాంట్స్, గడ్డి లేదా ప్లాంట్స్ తినే యానిమల్స్ని మనం హర్బివోర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటండి? డీర్, కౌ, గోట్ ఎట్సెట్రా. ఇప్పుడు చెట్లు దండిగా ఉన్నాయండి, చెట్లు పచ్చగా ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. అప్పుడు హర్బివోర్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ హర్బివోర్స్కి కావాల్సిన ఫుడ్ అనేది సఫిషియెంట్గా ఉంది. హర్బివోర్స్కి కావాల్సిన ఫుడ్ సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు ఇవి సఫిషియెంట్గా, దట్ ఈస్ హర్బివోర్స్ సఫిషియెంట్గా ఉన్నందువల్ల కార్నివోర్స్ కూడా సఫిషియెంట్గా ఉంటాయండి. కార్నివోర్స్ అంటే ఏంటిది? హర్బివోర్స్ని తినే యానిమల్స్ని మనం కార్నివోర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్, లయన్ ఎట్సెట్రా. సో చూడండి, ఈక్వెటార్లో టెంపరేచర్, రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నందువల్ల ట్రీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ట్రీస్ని ఫుడ్గా కన్జ్యూమ్ చేసే హర్బివోర్స్ పాపులేషన్ కూడా ఈక్వెటోరియల్ రీజన్ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాన్ మధ్యలో ఎక్కువ ఉంటుందండి. సో హర్బివోర్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కార్నివోర్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కార్నివోర్ ఫుడ్ వచ్చేసి హర్బివోర్స్. అంటే ఇక్కడ ట్రీ స్పీసీస్లో చాలా ఉన్నాయి, చాలా వేరియేషన్ ఉంది. హర్బివోర్స్ పాపులేషన్లో కూడా వేరియేషన్ ఉంది. అంటే వేరియేషనే కాదండి, ఎక్కువ హర్బివోర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ హర్బివోర్స్ ఉన్నాయి కాబట్టి కార్నివోర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి పోలార్ ఏరియాస్కి వచ్చేసరికి ఏమవుతుందండి? పోల్స్కు టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ తగ్గిపోతుంది. ఇవి రెండు తగ్గితే ట్రీ గ్రోత్ కూడా తగ్గుతుంది. ట్రీ గ్రోత్ తగ్గితే హర్బివోర్ పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ట్రీసే తక్కువ ఉన్నాయి, మరి హర్బివోర్స్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో పాపులేషన్ వేరియేషన్ కూడా తగ్గిపోతుంది. హర్బివోర్ పాపులేషనే కాదండి, హర్బివోర్ వేరియేషన్ కూడా, అంటే డిఫరెంట్ హర్బివోర్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హర్బివోర్స్ తగ్గిపోతే ఆబ్వియస్లీ కార్నివోర్స్ కూడా తగ్గే స్కోప్ ఉంది కదండి. సో ఇవన్నీ ఎక్కడ? పోల్స్ దగ్గర తగ్గుతాయి. ఈక్వెటోరియల్ రీజన్లో దండిగా ఉంటాయండి. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ జనరల్ స్పీసీస్ డైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ స్పీసీస్ అంటే వాట్ ఈస్ దట్? ట్రీస్లో వెరైటీస్ ఉండడము, అలాగే హర్బివోర్స్లో వెరైటీస్ ఉండడం, కార్నివోర్స్లో వెరైటీస్ ఉండడం. సో దీన్నే మనం స్పీసీస్ డైవర్సిటీ ఆర్ వేరియేషన్ అంటాము. సో చూద్దాము.
species diversity decreases as we move from equator to polar area. So this is also absolutely right. And the question seeks for correct option, and both A and B are correct. And the option is 3. Next question. A grasshopper eats grass, a rabbit eats grasshopper, and a fox eats the rabbit. So grasshopper, grass, rabbit, fox, rabbit. So question lo em adugutundandi, the position of grasshopper in the given food chain. In the given food chain, geo pyramid is of. So చూద్దామండి, ఫస్ట్ ఫుడ్ చైన్ అంటే చూద్దామండి. ఫుడ్ చైన్ ఈజ్ నథింగ్ బట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈట్ అండ్ బీయింగ్ ఈటెన్. ఈట్ అండ్ బీయింగ్ ఈటెన్ అంటే ఒక ఆర్గనిజం ఇంకో ఆర్గనిజంని తింటుందండి. మరి ఈ ఆర్గనిజంని ఇంకో ఆర్గనిజం తింటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ని వచ్చేసి ఒక ఆర్గనిజం తింటుంది, ఆ ఆర్గనిజంని ఇంకో ఆర్గనిజం తింటుంది. ఇలా ఒకటి ఇంకో దాన్ని తినడం, ఇంకొకటి దీన్ని తినడం. దిస్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ చైన్. దిస్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ చైన్. ఫస్ట్ చూద్దాం ఆర్డర్ ఎలా ఉంటుందో. సో నార్మల్గా ఫస్ట్ వచ్చేది ప్లాంట్స్ అండి. సో ఎర్త్ మీద సొంతంగా ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఓన్లీ ఆర్గనిజం ప్లాంట్స్. ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ఆర్గనిజమ్స్ ఆన్ ద ప్లానెట్ విచ్ కెన్ సింథసైజ్ ఆర్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనం కూడా ఫుడ్ తయారు చేసుకుంటున్నామమ్మా. ఆల్రెడీ తయారైన ఫుడ్ని తీసుకొచ్చి మనం తయారు చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. అవి తయారు చేసుకున్న ఫుడ్ని తీసుకొచ్చి మనం వండుకుంటున్నాము. సో మనం ప్రొడ్యూసర్స్ కాదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఓన్లీ గ్రీన్ ప్లాంట్సే ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో కాబట్టి వాటిని ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటామండి. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటాము. మరి ఇప్పుడు ఈ గ్రీన్ ప్లాంట్స్ని, ఈ గ్రీన్ ప్లాంట్స్ లేదా గడ్డిని ఏం తింటాయండి? గోట్, కౌ, గ్రాస్ హూపర్ ఎట్సెట్రా, డీర్ ఎట్సెట్రా. సో వీటికి ఫుడ్ ఏంటిదండి? ఐదర్ గ్రాస్ లేదా గ్రీన్ ప్లాంట్స్. కాబట్టి వీటిని మనం హర్బివోర్స్ అంటాము. హర్బివోర్స్ అంటాము లేదా ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము. ఎందుకు ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము అంటే ఇవి వచ్చేసి ప్రైమరీ ప్రొడ్యూసర్ అండ్ వీటిని ఫస్ట్ ఇవి తింటాయి కాబట్టి వీటిని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాము. ఓకే, మళ్ళీ వీటిని కూడా తినేటి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్, లయన్, ర్యాబిట్, ఫాక్స్ ఎట్సెట్రా. సో వీటిని మనం కూడా కార్నివోర్స్ అంటాము. కార్నివోర్స్ అంటాము లేదా సెకండరీ కన్జ్యూమర్స్ అంటాము. సో ఇవి ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ కాబట్టి వీటిని కార్నివోర్స్ అంటాము. ఇవి గ్రాస్ ఈటింగ్ ఆర్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ కాబట్టి వీటిని హర్బివోర్స్ అంటాము. సో ఈ కార్నివోర్స్ వచ్చేసి ఈ హర్బివోర్స్ని తింటాయి కాబట్టి వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటాము. మళ్ళీ టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయమ్మా. సో ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ కింద మనకు మళ్ళీ ఫాక్స్ వస్తుంది, లయన్ వస్తుంది, టైగర్ వస్తుంది అండ్ సో ఆన్. హ్యూమన్ బీయింగ్స్ కూడా వస్తారు. హ్యూమన్ బీయింగ్స్ కూడా టెర్షరీ కన్జ్యూమర్స్ లిస్ట్లో వస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడు? గ్రాస్ హూపర్ పొజిషన్. గ్రాస్ హూపర్ వచ్చేసి హర్బివోర్ లేదా ప్రైమరీ కన్జ్యూమర్. చూద్దాము. సో ద పొజిషన్ ఆఫ్ గ్రాస్ హూపర్ ఇన్ ద గివెన్ ఫుడ్ చైన్ ఈజ్
Grasshopper is a herbivore or plant eating organism or grass eating organism. So primary producer కాదు, secondary consumer, tertiary consumer కూడా కాదు, and this is the right answer, primary consumer. Next, which of the following forms the evil quartet for biodiversity loss? సో బయోడైవర్సిటీ లాస్ దేని వల్ల జరుగుతుంది అని క్వశ్చన్ ఉందండి. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఇక్కడ మనం ఎవరి హ్యాబిటాట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యానిమల్స్. యానిమల్స్ వాటి యొక్క హ్యాబిటాట్ని లూజ్ అవుతున్నాయి. ఎందుకు లూజ్ అవుతున్నాయి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ పేరు మీద మనం ఏం చేస్తున్నామమ్మా, అడవులను సర్వనాశనం చేస్తున్నాము, లేదా వీఆర్ cutting down the forest or we are resorting to deforestation. డెవలప్మెంట్ పేరు చెప్పి అడవులను ఇష్టం ఉన్నట్టు నాశనం చేస్తున్నాము, దాన్నే మనం డీఫారెస్టేషన్ అని అంటాము. ఈ డీఫారెస్టేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ యానిమల్స్ వాటి హౌజెస్ని లూజ్ అవుతున్నాయి. యానిమల్స్ అన్నీ ఫారెస్ట్లోనే ఉంటాయి కదా, మరి ఆ ఫారెస్టే లేకపోతే వాటికి షెల్టర్ ఎక్కడ ఉంటుందండి, షెల్టర్ ఉండదు కదా, దాన్నే మనము హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాము. సో ఈ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఒక నెగటివ్ కన్సిక్వెన్స్ జరుగుతుందండి, దాన్నే ఏమంటారు, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే డిఫారెస్టేషన్ అవుతుంది, హ్యాబిటాట్ లాస్ కూడా అవుతుంది, అప్పుడు ఉండటానికి యానిమల్స్ ప్లేస్ ఉండదమ్మా. అప్పుడు ఏం చేస్తాయి యానిమల్స్, మనమున్న ప్లేసెస్కి వస్తాయి. అవి మనమున్న ప్లేసెస్కి వచ్చినా అప్పుడప్పుడు మనం ఫారెస్ట్లోకి వెళ్ళినా దట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ యానిమల్ ఎన్కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చూసాము, లెపర్డ్స్ చిరుత పులులు మనం ఉండే ప్లేస్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయమ్మా, ఫుడ్ కోసం. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ leopards or bears enter human habitations. వాటికి ఫారెస్ట్ లేదు, ఫారెస్ట్ లేకపోతే హర్బివోర్స్ ఉన్నాయి కదండి, హర్బివోర్స్ లేకపోతే కార్నివోర్స్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అవి ఫుడ్ వెతుక్కుంటూ మనుషులు ఎక్కడైతే ఉంటారో, పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చేస్తాయి. దాన్నే మనం మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాము. అండ్ ఇది ఎందుకు అవుతుంది అంటే డ్యూ టు హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో దీనివల్ల కూడా బయోడైవర్సిటీ లాస్ ఉంటుంది. ఎలా అంటే యానిమల్స్ వస్తే వాటిని కొట్టి చంపుతున్నాము, డీఫారెస్టేషన్ వల్ల కూడా ఫారెస్ట్ని కట్ చేస్తున్నాము. అంటే కొన్ని స్పీసీస్ లేకుండా పోతాయి కదండి. సో దట్ ఈస్ లాస్ టు బయోడైవర్సిటీ. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లేకుండా పోవడాన్నే లాస్ టు బయోడైవర్సిటీ అంటాము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం, కో ఎక్స్టింక్షన్ అంటే ఇక అవి భూమి మీద ఉండేయండి, అంతరించిపోవడం తెలుగులో చెప్పాలంటే. ద స్పీసీస్ బికమ్ ఎక్స్టింక్ట్, ద స్పీసీస్ నో లాంగర్ లివ్ ఆన్ ద ప్లానెట్, అంతరించిపోవడం. సో ఇలా నరుక్కుంటూ పోతే, చంపుకుంటూ పోతే ఓ 100-150 సంవత్సరాలకు ఆ స్పీసీస్ ఉంటాయండి, ఉండయి, ఎక్స్టింక్ట్ అవుతుంది. అది ఎక్స్టింక్ట్ అవుతే బయోడైవర్సిటీకి లాసే కదా, లివింగ్ ఆర్గానిజమ్స్ లేనట్టే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బయోడైవర్సిటీ లాస్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా ఇండిస్క్రిమినేట్గా న్యాచురల్ రిసోర్సెస్ని వాడడం, దానివల్ల కూడా బయోడైవర్సిటీ లాస్ అవుతుందండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు ఓషన్స్ ఉన్నాయి కదా, ఓషన్స్లో ఫిష్ రిసోర్సెస్ ఉంటాయి కదా. ఒకప్పుడు వలలు వేసేవాళ్ళు, నార్మల్ బోట్స్లో వెళ్ళి వలలు వేసేవాళ్ళు, కొన్నే చేపలు వచ్చేటివి. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రానిక్ బోట్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఇష్టం వచ్చినట్టు వలలేసి ఫిష్ పడుతున్నారండి. సో దానివల్ల ఏంటంటే
ఫిష్ రీప్రొడక్షన్కి టైం దొరకట్లేదు. ఈవెన్ పుట్టిన ఫిష్ని పుట్టినట్టు పట్టుకొచ్చేస్తున్నారు. అలా ఒక 100-150 సంవత్సరాలు చూస్తే మనకు ఫిష్ ఉంటుందా అండి? ఉండదు. అలా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా బయోడైవర్సిటీకి చాలా లాస్ అనేది వస్తుంది. కాబట్టి ఇవి 3 వచ్చేసి రైట్ ఆన్సర్. సో కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్, ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ ఈక్విటీ ఈజ్ ద నెససరీ కండిషన్స్ ఫర్ అచీవింగ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్, ఎకలాజికల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ సోషల్ ఈక్విటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఎకనామిక్ ఈక్విటీ, ఎకలాజికల్ డెవలప్మెంట్ అంటే ఎకలాజికల్ ఈక్విటీ. ఇవి 3 ఇండివిజువల్గా ఉన్నాయండి. ఇవి 3 ఒకే చోట ఉంటే దానికి ఒక పేరు పెడతాము, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ సోషల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, మనము డెవలప్ అవ్వాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెవలప్ అవ్వాలి. లేదు నేనే డెవలప్ అవ్వాలి, నాకే అన్నీ కావాలి అని పక్క వాళ్ళ గురించి, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ గురించి ఆలోచించకుండా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్ చేస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అనరు. మనము డెవలప్ అవ్వాలి, మన పక్క వాళ్ళు డెవలప్ అవ్వాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెవలప్ అవ్వాలి అంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ without compromising the ability of future generation to meet their own needs is given by Brundtland Commission. So this is nothing but sustainable development. Ante this is the definition of sustainable development. So we need to meet our generations and also we need to ensure that the future generations meet their needs. అంటే చూడండి, ఇప్పుడు ట్రీస్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనకు ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంతే యూజ్ చేసుకొని కొన్ని రిసోర్సెస్ని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు వాటర్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. మనం ఇష్టం ఉన్నట్టు బోర్లు వేస్తున్నాము, ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము, వాటర్ వేస్ట్ చేస్తున్నాము. మరి ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇలా చేస్తే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయా అండి? ఉండవు. అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకోవాలి. ఆల్రెడీ మనం కొనుక్కుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని మనకు కావాల్సినంతనే మనం యూజ్ చేసుకోవాలి, మిగిలింది వదిలేయాలి. వాటర్ని వేస్ట్ చేయకూడదు. మళ్ళీ రెయిన్ వాటర్ని భూమిలోకి వెళ్ళేటట్టు, పర్కోలేట్ అయ్యేటట్టు చేసి మళ్ళీ రీఛార్జ్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఫ్యూచర్ జనరేషన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, వి నీడ్ టు మీట్ అవర్ నీడ్స్. మన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగే ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ ఆల్సో బీ ఫుల్ఫిల్డ్. సో ఇలా చేస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఆ డెఫినేషన్ ఇచ్చింది బ్రంట్లాండ్ కమిషన్ అండి. ఈ బ్రంట్లాండ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్టునే మనం బ్రంట్లాండ్ రిపోర్ట్ అంటాము, లేదా అవర్ కామన్ ఫ్యూచర్. ఆ రిపోర్ట్ పేరు ఏంటండి? బ్రంట్లాండ్ రిపోర్ట్ ఆర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో ఈ బ్రంట్లాండ్ రిపోర్ట్ని 1987 అక్టోబర్లో యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసిందండి. యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసింది. ఇంకా చెప్పాలంటే ద వర్డ్ ఆర్ ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బై బ్రంట్లాండ్ కమిషన్. So the answer for question number 81 is
అబ్సల్యూట్లీ 3. ప్రాబ్లం నెంబర్ 82. ఇన్ ఏ ఫ్యామిలీ డి ఈజ్ వైఫ్ ఆఫ్ సి అన్నారు. సో డి అనే పర్సన్ ఏమవుతున్నారంటే మనకి ఇక్కడ సి అనే పర్సన్కి వైఫ్ అవుతున్నారు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాటర్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ ఏమవుతున్నారు, ఎఫ్ అనే పర్సన్కి డాటర్ అవుతున్నారు. నెక్స్ట్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ ఈజ్ డి, ది మదర్ ఆఫ్ సి ఈజ్ జీ. నెక్స్ట్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఈ, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు జీ అన్నారు. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఇన్ ఏ ఫ్యామిలీ డి ఈజ్ వైఫ్ ఆఫ్ సి అన్నారు. సో డి అనే పర్సన్ ఏమవుతున్నారు, సికి వైఫ్. కాబట్టి డి అనే పర్సన్ ఏం చేస్తారంటే మైనస్ అని తీసుకోండి. ఎవరికి వైఫ్ అంటే ఇక్కడ సో డి అనే పర్సన్ సికి వైఫ్, కాబట్టి సి అనే పర్సన్ని ప్లస్ తీసుకుందాం. ఓకేనా, డి అనే పర్సన్ సికి వైఫ్ అవుతున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు, సేమ్ ఇదే డి అనే పర్సన్ తీసుకున్నట్లయితే ఇంకా ఏమవుతున్నారు, సో డాటర్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ అనే పర్సన్కి డాటర్ అవుతున్నారు. కాబట్టి ఎఫ్ అనే పర్సన్ ఏం చేస్తారంటే టాప్లో తీసుకోండి. ఈ ఎఫ్ అనే పర్సన్కి ఏమవుతున్నారు, డి అనే పర్సన్ డాటర్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ ఈజ్ డి. సో డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ ఈజ్ డి అన్నాడు. సో ఇక్కడ ఏమవుతున్నారు అంటే ఏ అనే పర్సన్కి సంబంధించినటువంటి డాటర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంట, డి అనే పర్సన్. అంటే ఆటోమేటిక్గా ఏ అనే పర్సన్ ఏమవుతారంటే ఇక్కడ సి అనే పర్సన్కి వచ్చేసరికి పేరెంట్ అవుతారు. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఏ అనే పర్సన్ తీసుకోండి. అంటే ఏ అనే పర్సన్ అక్కడ మదర్ అయినా కావచ్చు, ఫాదర్ అయినా కావచ్చు. కాబట్టి ఇంకా ఏమవుతుంది అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయలేకపోతున్నాము. సో నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ది మదర్ ఆఫ్ సి ఈజ్ జీ అన్నారు. సో సి అనే పర్సన్ వల్ల మదర్ ఎవరంట ఇక్కడ మనకి జీ అనే పర్సన్ అవుతున్నారు అన్నారు. సో మదర్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా ఏకి ఏమవుతారండి ఇక్కడ మనకి వైఫ్ అవుతారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు, ఏ అనే పర్సన్ జీ అనే పర్సన్. కాబట్టి జీ అనే పర్సన్ ఏమవుతున్నారు ఇక్కడ మనకి మదర్ అయినప్పుడు ఏ అనే పర్సన్ ఆటోమేటిక్గా ప్లస్ తీసుకోండి ఫాదర్ అవుతారు. అంటే వాళ్ళిద్దరు కంపల్సరీగా ఏమై ఉండాలి, మనకి కపుల్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ అన్నారు. సో ఈ ఏ అనే పర్సన్ ఏమవుతున్నారంటే ఈ అనే పర్సన్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఈ అనే పర్సన్కి ఒక సన్ ఉన్నారు, ఎవరో తెలియదండి, అతనికి సంబంధించినటువంటి సన్. కాబట్టి అలా తీసుకోవచ్చు. నీకు ఫైనల్గా క్వశ్చన్లో ఏమన్నారు అంటే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు జీ. కాబట్టి ఏ అనే పర్సన్ జీకి ఏమవుతారు అన్నారు. ఏ అనే పర్సన్ జీకి ఏమవుతారంటే ఇక్కడ మనకి హస్బెండ్ అవుతారు. కాబట్టి హస్బెండ్ అనేటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. సో హస్బెండ్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఇలా రిలేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనము 1 by 1 చెక్ చేసుకొని ఫైనల్గా అక్కడ వచ్చినటువంటి రిలేషన్ ఏదైతే ఉందో సో దాన్ని అక్కడ మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్గా సి అనే పర్సన్కి జీ అనే పర్సన్ మదర్ అయినప్పుడు ఏ అనే పర్సన్ ఆటోమేటిక్ ఏమవుతారు, ఫాదర్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మనకి కపుల్స్ రిలేషన్ వస్తుంది. కాబట్టి ఏ అనే పర్సన్ హస్బెండ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ అక్బర్ ఈజ్ ఈక్వల్ టు 15 దెన్ ది వాల్యూ ఆఫ్ అన్వర్ అన్నారు. సో అక్బర్ అనే స్పెల్లింగ్ తీసుకుందాం. అక్బర్ అనేటువంటి స్పెల్లింగ్ తీసుకున్నట్లయితే ఇందులో లెటర్స్ నెంబర్స్ రావాలండి ఫస్ట్. సో లెటర్స్ నెంబర్స్ గమనిస్తే ఏ అంటే 1, కే అంటే 11, బి అంటే 2, ఏ అంటే 1, ఆర్ అంటే 18. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ డిజిట్స్ని కూడా యాడ్ చేస్తున్నాడు. సో డిజిట్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 11 అన్నాడు కాబట్టి సో దీన్ని మళ్ళీ 1 + 1 రాయండి, 2 అవుతుంది. అలానే నెక్స్ట్ 18, 1 + 8 ఏమవుతుంది, 9 అవుతుంది. సో డబల్ డిజిట్స్ వచ్చాయనుకోండి మనము, సో ఆ డిజిట్స్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు నెంబర్స్ యాడ్ చేయండి. సో 1 + 2 + అగైన్ 2 + 1 + 9 టోటల్ యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 15 అనే నెంబర్ వస్తుంది. కొందువల్ల ఏం రాశాడు, అక్బర్ అనే దాన్ని ఇక్కడ 15 అని రాశాడు. మరి నెక్స్ట్ నీకేమవుతుంది, అన్వర్ అనే స్పెల్లింగ్ ఇచ్చారు కాబట్టి అన్వర్ అనే స్పెల్లింగ్ తీసుకున్నట్లయితే ఈ అన్వర్ అనేటువంటి స్పెల్లింగ్లో ఫస్ట్ లెటర్స్ నెంబర్స్ తీసుకోండి. ఏ అంటే 1 అవుతుంది, ఎన్ అంటే 14 అవుతుంది, డబ్ల్యూ అంటే 23 అవుతుంది, ఏ అంటే 1, ఆర్ అంటే 18. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఇచ్చినప్పుడు సో ఇందులో ఉన్నటువంటి లెటర్స్ నెంబర్స్ ఏవైతే ఉంటున్నాయో సో ఆ నెంబర్స్ని ఫస్ట్ మీరు ఇలా రాసుకోవాలి. మరి ఇందులో డబల్ డిజిట్స్ ఏమొస్తాయండి మనకి 14. కాబట్టి 1 + 4 ఏమవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ 14 అనే నెంబర్ని 1 + 4గా రాయండి. నెక్స్ట్ 23 అనే నెంబర్ని ఏం రాస్తారు, 2 + 3 రాయండి, ఇది కూడా 5 అవుతుంది. అలానే 18 అనే నెంబర్ని 1 + 8 రాయండి, ఎంత వస్తుంది, 9 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేయండి. సో ఏ అంటే 1 అవుతుంది, అలానే నెక్స్ట్ ఎన్ అంటేనేమో 5 అనే నెంబర్ వస్తుంది, అగైన్ డబ్ల్యూ అన్నా కానీ 5 అనే నెంబరే వస్తుంది, నెక్స్ట్ ఏ అంటే 1 అనే నెంబర్ వస్తుంది, ఆర్ అంటేనేమో 9. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టోటల్ యాడ్ చేయండి. కాబట్టి 5 + 5 10, 1 + 9 10, టోటల్ ఏమవుతుంది మనకి ఇది 21 అవుతుంది.
మరి ఈ 21 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే మనకి 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వన్ మార్నింగ్ ఏ వాజ్ వాకింగ్, వన్ మార్నింగ్ అన్నారు. సో మార్నింగ్ టైంలో వచ్చేసరికి ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారండి. హిజ్ షాడో వాజ్ ఫాలెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో అతని షాడో ఎలా ఉందంటే అతనికి ఇన్ ఫ్రంట్, సో అతనికి ఏమవుతుంది అంటే ముందు వైపు ఉంది అంటున్నాడు. నా ఇన్ ఫ్రంట్ అంటే తనకి ముందు వైపు పడుతుంది అన్నాడు. కాబట్టి సన్ రైజింగ్ టైంలో ఏమవుతుంది అంటే మనకి, సో మనకి సన్ రైజింగ్ టైంలో వచ్చేసరికి నీకు ముందు వైపు షాడో రావాలి అంటే నువ్వు ఫేసింగ్ వెస్ట్ ఉండాలండి. నా ఫేసింగ్ ఎలా ఉంటావు, వెస్ట్ ఫేసింగ్లో ఉంటావు. నెక్స్ట్ దానికి టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడంట, అతను 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరిగాడంట. కాబట్టి ఇక్కడ నుంచి 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయడం వల్ల సో అతను ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఈ డైరెక్షన్ ఏమంటారు అంటే మనకి ఇది నార్త్కి వెస్ట్కి, ఓకేనా, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. మరి ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఎక్కడ ఉంది అంటే నీకు ఆప్షన్లో 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 28th February 1995. ఓకేనా, 28th February మంత్ 1995. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ డేట్ ఏదైతే ఉంటుందో సో అది ఏ వీక్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫైండ్ ది డే ఆఫ్ ది వీక్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చారండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ సెంచరీస్ ఎండింగ్ డేస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ 2000 December 31st, ఇది మనకు ఆల్రెడీ తెలుసండి, సండే అవుతుంది. మరి నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, 28th February మంత్ 1995 అన్నాడు. కాబట్టి మీరేం చేస్తారంటే 1994 తీసుకోండి. 1994 December మంత్ 31st ఏమవుతుందో చెక్ చేసుకోవాలి. మరి దీనికి ఆన్సర్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, డిఫరెన్స్ కట్టండి. సో డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకి ఇక్కడ 6 అనే నెంబర్ వస్తుంది. మరి మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయో చెక్ చేసుకోవాలి. మరి లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి అంటే 96 అనే ఇయర్ వస్తుంది. అలా నెక్స్ట్ ఇక్కడ 2000 అనే ఇయర్ కూడా వస్తుంది. కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ 2 years వస్తాయి. కాబట్టి టోటల్ ఏమవుతుంది 8 అనే నెంబర్ వస్తుంది. సో ఆడ్ డేస్ ఎన్ని వస్తాయండి మనకి 8. అంటే మనం ఏం చేస్తాం, ఆడ్ డేస్ అనేవి 8 ఉండవు కాబట్టి ఇందులో నుంచి 7 లెస్ చేయండి. కాబట్టి 1 అనే నెంబర్ వస్తుంది. మరి 1 అనే నెంబర్ వస్తే ఏం చేయాలి, మనకి సండేలో నుంచి -1 చేయాలి. మరి సండేలో నుంచి -1 చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళడం లేదు, బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి -1 చేయాలి. కాబట్టి -1 చేయడం వల్ల సండేకి బ్యాక్ ఏమొస్తుంది మనకి సాటర్డే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది ఏమవుతుంది అంటే మనకి ఇది సాటర్డే అవుతుందండి. మరి నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు అంటే ఇక మనకు కావాల్సింది అది కాదండి డేటు. సో ఇక్కడ ఏమవుతుందంటే 1995 నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ 28th ఏమవుతుంది అని అడిగాడు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆడ్ డేస్కి వెళ్దాం. ఇక 94 నుంచి 95కి వస్తున్నాం కాబట్టి జనవరి మంత్లో వచ్చేసరికి ఎన్ని వస్తాయి ఆడ్ డేస్, మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే ఫిబ్రవరి మంత్ తీసుకున్నారనుకోండి 0 ఆడ్ డేస్, 28 కాబట్టి. కాబట్టి ఫైనల్గా ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ మనకి 3 ఆడ్ డేస్ వస్తున్నాయి. అయితే ఇక్కడ 94 నుంచి 95కి వస్తున్నప్పుడు ఫ్రంట్ వస్తున్నాం కాబట్టి +3 యాడ్ చేయాలి. మరి సాటర్డేకి +3 యాడ్ చేయండి, ఏమవుతుంది సండే, మండే, ట్యూస్డే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ మనకి ఆన్సర్ ట్యూస్డే వస్తుంది. మరి ఈ ట్యూస్డే అనేటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ఆప్షన్లో. సో మనకి ఏమవుతుంది, ఇది 3rd ఆప్షన్ అవుతుంది. సో 3rd ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్ అన్నారు. సో ఇది మనకి వచ్చేసరికి క్లాసిఫికేషన్కి సంబంధించి ఇచ్చారు ప్రాబ్లమ్స్. మరి ఇందులో డిఫరెంట్గా ఏముందో చూద్దాం. ఫస్ట్ బనానా, ఆరెంజ్, పైనాపిల్, లెమన్ అన్నారు. సో మీరు గమనిస్తే ఆరెంజ్ కానీ, పైనాపిల్ కానీ, లెమన్ కానీ ఈ 3 ఐటమ్స్ కానీ తీసుకున్నారనుకోండి, ఈ 3 ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి అంటే మనకి ఇవి జ్యూసీ ఫ్రూట్స్. ఇవి ఆల్రెడీ జ్యూస్ అయి ఉంటాయండి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా. కానీ ఇందులో ఆల్రెడీ జ్యూస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక బనానా అనేటువంటిది తీసుకున్నారనుకోండి మనకి, సో అది జ్యూస్ అయ్యేటువంటిది ఇన్నర్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకి జ్యూస్గా ఉండదు, కాకపోతే మనం తర్వాత దాన్ని జ్యూస్గా తయారు చేసుకుంటాం. బట్ ఆరెంజ్ కానీ, పైనాపిల్ కానీ, లెమన్ కానీ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఇన్నర్ పార్ట్ అంతా కూడా జ్యూస్ అయి ఉంటుంది. కాబట్టి అందువల్ల వాటిని జ్యూసీ ఫ్రూట్స్ అని అంటాం. ఫైండ్ ది రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. సో మీకు ఇచ్చినటువంటి సిరీస్లో రాంగ్ నెంబర్ ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ ఆ నెంబర్స్ చూడండి, 445, నెక్స్ట్ 221, నెక్స్ట్ 109, 46, 25, 11, 4. మరి ఇందులో ఉన్న రాంగ్ నెంబర్ ఏంటో చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ నుంచి లెఫ్ట్కి వద్దాం. 4 అనే నెంబర్ నుంచి 11 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే మనకి ఇక్కడ, సో దీన్ని ఏం చేస్తున్నాడు అంటే 4 × 2 + 3 చేశాడండి. 4 × 2 ఏమవుతుంది 8 అవుతుంది, 8 + 3 11 అవుతుంది.
అలానే నెక్స్ట్ 11 నుంచి 25కి రండి, సేమ్ ఇది కూడా అంతే, ఇంటూ 2 ప్లస్ 3. 11 ఇంటూ 2 చేస్తే 22 అవుతుంది, ప్లస్ 3 యాడ్ చేయండి 25 అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి, 25 అనే నెంబర్ని ఇంటూ 2 ప్లస్ 3 చేయడం వల్ల సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, 25 అనే నెంబర్ని ఇంటూ 2 ప్లస్ 3 చేశారనుకోండి 53 అవుతుంది. మరి 53 అనే నెంబర్ ఇక్కడ ఉందా అంటే లేదు. ఇక్కడ అందువల్ల ఏమవుతుంది మనకి ఇది 46 అనే నెంబర్ ఏదైతే ఉంటుందో సో అది మనకి రాంగ్ నెంబర్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ 46 ఈజ్ ద రాంగ్ నెంబర్. నెక్స్ట్ గివెన్ డయాగ్రామ్ షోస్ డిఫరెంట్ ఎంటిటీస్. నెక్స్ట్ ఫైండ్ ది అవుట్ ది రిలేషన్ విచ్ ఆర్ గివెన్ బిలో అన్నాడు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఒకటేమో మరాఠీ గురించి తెలియజేస్తుంది, నెక్స్ట్ హిందీ, నెక్స్ట్ ఇంగ్లీష్. ఓకేనా, సర్కిల్ వచ్చేసరికి మరాఠీ, ట్రయాంగిల్ వచ్చేసరికి హిందీ, నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ వచ్చేసరికి ఏమవుతుంది ఇంగ్లీష్ గురించి తెలియజేస్తుందంట. హౌ మెనీ పర్సన్స్ స్పీక్ మినిమం 2 లాంగ్వేజెస్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి, మినిమం 2 లాంగ్వేజెస్ అన్నారు. మరి మినిమం 2 లాంగ్వేజెస్ అంటే 2 ఆర్ మోర్. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఇందులో 2 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, ఈ 2 అనే నెంబర్ తీసుకుంటే ఏమవుతుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ 6 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, ఇది మరాఠీ వస్తుంది, అలానే నెక్స్ట్ హిందీలో వస్తుంది. 7 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, 3 లాంగ్వేజెస్ వస్తున్నాయి, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్. కాబట్టి ఇప్పుడు ఏమవుతాయి, ఆ నెంబర్స్ని ఒకసారి యాడ్ చేయండి, 6 ప్లస్ 7 ప్లస్ 2. కాబట్టి టోటల్ ఏమవుతుందండి 15 అనే నెంబర్ వస్తుంది. మరి ఈ 15 అనే నెంబర్ నీకు ఇచ్చిన ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి మినిమం 2 అన్నాడు కాబట్టి అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే 2 ఆర్ మోర్. కాబట్టి 2 కంటే ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. The average monthly salary of 15 employees in an organization is rupees 1600. If the manager salary is added, then the average salary increased by 150. What is the manager monthly salary? If the average of some group of persons is given and if one person is added to that group and average will be increased or decreased, then what is the value of that added person అన్నాడు అనుకోండి. ఒక పర్సన్ యాడ్ అయినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందని ఇచ్చినప్పుడు యాడ్ అయిన పర్సన్ యొక్క వాల్యూ ఏంటి అంటే ద వాల్యూ ఆఫ్ ద యాడెడ్ పర్సన్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యావరేజ్ ఇంటూ న్యూ నెంబర్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, రైట్? ఓల్డ్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యావరేజ్ ఇంటూ న్యూ నెంబర్, రైట్? సో ఇక్కడ యాడ్ అయింది ఎవరు, మేనేజర్. కాబట్టి మేనేజర్స్ మంత్లీ శాలరీ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఓల్డ్ యావరేజ్ దట్ ఈస్ 1600 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకోవాలి, డిక్రీజ్ అయితే మైనస్. హియర్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు, ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది 150. నౌ ద న్యూ నెంబర్ ప్రీవియస్గా 15 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు మేనేజర్ కూడా యాడ్ అయ్యాడు అంటే నెంబర్ విల్ బికమ్ 16. సో న్యూ నెంబర్ ఈజ్ 16. మరి ఇది తీసుకుంటే వచ్చేది మేనేజర్ మంత్లీ శాలరీ అండి. దట్ ఈస్ 1600 ప్లస్ 150 ఇంటూ 16 ఇంటూ 150 చేస్తే నీకు వచ్చేది 2400 అండి, 2400. Now the value will become 1600 plus 2400. 1600 plus 2400 will become 4000. Hence the answer is 4000, which is first option. Okay. Now the second one. Q is as much younger than or as he is older than T. Q is as much younger than or అంటే R కంటే Q ఎంత తక్కువ ఉన్నాడో అంటే the difference between Q and R will become R minus Q. And as he is older than T. ఇక్కడ ఎంత తక్కువ ఉన్నాడో ఇక్కడ అంతే ఎక్కువ ఉన్నాడు T కంటే అంతే ఎక్కువ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, Q ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ ఆర్ కంటే ఎంత తక్కువ ఉన్నాడో అండ్ యాజ్ ఈజ్ ఓల్డర్ దాన్ T. యాజ్ హీఈజ్ అంటే అంతే పెద్దగా ఉన్నాడు ఎవరికంటే T కంటే. ఓకేనా, రైట్. సో టీకి క్యూకి డిఫరెన్స్ ఎంత అంటున్నంటే టీ కంటే పెద్దగా ఉన్నాడు కాబట్టి క్యూ మైనస్ టీ అవుతుంది. ఓకే, క్యూలన్నీ వన్ సైడ్ షిఫ్ట్ చేయండి, టీలు ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఆర్ ప్లస్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ ప్లస్ క్యూ దట్ ఈజ్ 2Q అవుతుంది. ఇక్కడ ఆర్ ప్లస్ టీ వాల్యూ ఇచ్చాడు చూడండి. దెన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆర్ అండ్ టీ ఈజ్ 50 years, ఈ వాల్యూ ఇచ్చాడు 50. 2Q ఈక్వల్ టు 50 అయితే Q ఈక్వల్ టు 25 అవుతుంది. Q వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద డెఫినెట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ.
ఆర్కి క్యూకి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ కావాలన్నాడు. క్యూ వాల్యూ తెలుసు 25, బట్ ఎగ్జాక్ట్గా ఆర్ వాల్యూ తెలుసా మనకు? ఎగ్జాక్ట్గా ఆర్ వాల్యూ తెలియదు. సో ఎగ్జాక్ట్గా ఆర్ వాల్యూ తెలిసినప్పుడు ఇక్కడ క్యూ వాల్యూ 25 అని తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆర్ వాల్యూ తెలిస్తే డిఫరెన్స్ చెప్పొచ్చు. ఇక్కడ తెలియదు కాబట్టి వీ కాంట్ సే, కెనాట్ బి డిటర్మైన్ విల్ బికమ్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the mean of a distribution is 10 and its standard deviation is 3, then find the coefficient of variance. Coefficient of variation ki direct andi statistics lo direct formula paina ichadu. Coefficient of variance equal to formula enti ante standard deviation by mean into 100%. Standard deviation by mean into 100%. Here the standard deviation is given as 3 and its mean given as 10. 3 by 10 into 100%. So the value will become 0, 0 will get cancelled. 3 into 10, which is 30%. Therefore the coefficient of variance is 30%, which is third option. Next, find the arithmetic mean, median and mode of the given నెంబర్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. సో ఒక ఆర్డర్ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటేనేమో, మీన్ అంటేనేమో సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. అది లెంతీ ప్రొసీజర్, డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. రైట్, ఫస్ట్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అరేంజ్ ద గివెన్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా, ఫస్ట్ నేను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నా. లీస్ట్ వాల్యూ ఈజ్ 90, సో 90 తీసుకుంటున్నాను. ద నెక్స్ట్ వచ్చేసి 93, after that 95, after that 97 and then 99 and hundreds are repeated 3 times. So 300s అన్ని కూడా తీసుకోవాలి. 300s after that 101 ఉంది, 101 నెక్స్ట్ అంటే 101 తర్వాత 103 నెక్స్ట్ 105 107 అండ్ లాస్ట్ 110. అంతేగా, రైట్, 110. సో టోటల్ 13 టర్మ్స్ ఉన్నాయి ఇచ్చినాయి. ఇక్కడ కూడా ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. టోటల్ 13 టర్మ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ. 13 టర్మ్స్ ఉంటే మిడిల్ వాల్యూ ఏమవుతుందంటే 7th టర్మ్ విల్ బికమ్ ద మిడిల్ టర్మ్. అటు 6 ఇటు 6 పోతే 7th టర్మ్. సో 7th టర్మ్ ఏంటి? 1 2 3 4 5 6 7. 7th టర్మ్ 100 ఉంది కాబట్టి మీడియన్ విల్ బికమ్ 100. దెన్ వాట్ అబౌట్ మోడ్? మోడ్ని నేను జెడ్తో రిప్రజెంట్ చేస్తామండి. మోడ్ ఏంటి అంటే ద వాల్యూ విచ్ రిపీటెడ్ మోర్ టైమ్స్ ఇన్ ద గివెన్ సిరీస్. అంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ. మరి ఇందులో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ ఏంటి? 100. హెన్స్ మోడ్ విల్ బికమ్ 100. రైట్, we know the formula, that is the relation among mean, median, mode. ఏంటి అంటే mode equal to 3 into median minus 2 into mean. 2 into mean అండి, that is arithmetic mean. ఓకే, అరిథమెటిక్ మీన్ ఏఎం అని రాస్తున్నా, అరిథమెటిక్ మీన్. సో ఇక్కడ నాకు మోడ్ వాల్యూ తెలుసు 100 అండ్ 3 ఇంటూ మీడియన్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఎంతండి? 100, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అరిథమెటిక్ మీన్. దట్ ఈజ్ అరిథమెటిక్ మీన్ ఇట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 2 ఇంటూ అరిథమెటిక్ మీన్ విల్ బికమ్ 3 into 100, 300 plus 100 when shifted to this side, that will become minus 100. So, which will become 200. 2 into arithmetic mean is 200. Now, arithmetic mean will become 200 by 2, which is 100. So, here mean is 100, median is 100 and mode also 100. So, all 100 values is there in second option. Okay. Read the diagram which gives the heads of expenditure under various categories in a budget of rupees 2,880 lakhs of an industry. Answer the following questions. Okay, now here the given data is given in pie charts. Whenever the information is given in pie charts, this is 2 types. What is that? So the first one is values are given in percentages. And the second one is the values are given in degrees. Okay, right. Values percentages lo icharu ante the total value will become 100% value, or
If the values are given in degrees, then the total values will become sum of the values will become 360 degrees. Sum of the values will become 360 degrees. Percentages లో ఇస్తే 100%, డిగ్రీస్లో ఇస్తే 360 డిగ్రీస్ అవుతుంది టోటల్ వాల్యూ. మరి ఇక్కడ ఇచ్చింది పర్సంటేజెస్లో కాబట్టి టోటల్ వాల్యూ అంటే 15 + 25, 40 + 40, 80 + 12, 92% అయింది. దెన్ ద మిస్లేనియస్ పార్ట్ విల్ బికమ్ 100% కావాలి అంటే టోటల్ 92 అయింది ఇప్పటి వరకు. రిమైనింగ్ 8% ఏమవుతుందంటే మిస్లేనియస్, దట్ ఈస్ 8% అని చెప్పి తీసుకుంటాం. ఫస్ట్ ఇన్కంప్లీట్ డాటాను కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత క్వశ్చన్స్కి వచ్చేసేయండి. హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద మనీ అలొకేటెడ్ ఫర్ శాలరీస్కి ఎంత అలొకేట్ చేశాడండి 40%. మరి టోటల్ వాల్యూ అనేది 2880 lakhs అన్నాడు, అది 40% ఎంత అందులో. సో టోటల్ వాల్యూ 2880, అందులో 40% అంటే 10% ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. 10% అంటే 1 ప్లేస్ తర్వాత రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ తర్వాత డెసిమల్. ఓకే, 1 ప్లేస్ తర్వాత డెసిమల్ పెడితే వాల్యూ ఏముందండి 288.0 అంటే 288. 10% వాల్యూ 288 అయింది. నాకు కావాల్సింది 40% అంటే ఇంటూ 4 చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే వాల్యూ విల్ బికమ్ 288 × 4 1152. 1152. Hence the answer will become first option. ఫస్ట్ ఆప్షన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్ అన్నాడు, సో ఇది ల్యాక్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ల్యాక్స్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద అలొకేషన్ మేడ్ ఫర్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం క్యాలిక్యులేట్ చేసాం ఎంత అండి 8% అండి. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం ఎంత అండి 8%. మరి 8% వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ ఏంటి ఇక్కడ 2880. మరి 1% వాల్యూ ఎంత అంటే 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్. 10% అంటే 1 ప్లేస్, 1% అంటే రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పెట్టాలి. సో ద వాల్యూ విల్ బికమ్ 28.8. మరి ఇప్పుడు నీకు కావాల్సింది 8% అంటే ఇక్కడ ఇంటూ 8 చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 8 చేయాలి. ఇంటూ 8 చేస్తే వాల్యూ ఏమవుతుంది అంటే 230.4 lakhs అవుతుంది. ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుందండి 230.4. సో ఇది ల్యాక్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ల్యాక్స్ అవుతుంది. సో ద ఆన్సర్ విల్ బికమ్ 230.4 lakhs. 230.4 lakhs, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. How much more money is allocated for insurance and social security over the medical expenses? Here the medical expenses is 15% and insurance and social security is 25%. Now the difference is 10%. Means 10% more money is allocated for insurance and social security over the medical expenses అని చెప్పొచ్చు. మరి 10% వాల్యూవే కావాలి కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 2880 lakhs బడ్జెట్. ఓకే, మరి ఇందులో 10% వాల్యూ ఎంత అంటే ఓన్లీ 288. 1 ప్లేస్ తర్వాత డెసిమల్ పెడితే వచ్చే వాల్యూ ఏంటి 288. హెన్స్ ద ఆన్సర్ విల్ బికమ్ 288 lakhs, which is the first option. Okay, next question. Question number 96. As per section 85, which river management board should have headquarters in? Actually section 85 ఏంటో చూద్దామమ్మా. According to section 85, the central government should set up Godavari River Management Board and Krishna River Management Board within 60 days from June 2nd, 2014. June 2nd, 2014 నుంచి 60 డేస్లో ఈ 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని సెటప్ చేయాలి. దిస్ ఈజ్ అకార్డింగ్ టు సెక్షన్ 85. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇందులో ఒక దాని హెడ్ క్వార్టర్స్, ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణలో ఉండాలి, ఇంకొక రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. సో నెక్స్ట్ ఇదే సెక్షన్ 85 ప్రకారం ఏమైందంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ తెలంగాణ. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది దాని హెడ్ క్వార్టర్స్ తెలంగాణలో ఉండాలి. అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండాలండి. వీటితోని మనకు సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం అడిగాడు హెడ్ క్వార్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి దిస్ ఈజ్ ద
right answer. Next, moving to another question. Which section deals with the responsibility of the governor to protect the residents of common capital of Hyderabad? So, Hyderabad common capital city ga not more than 10 years undalandi. So, the AP Reorganization Act 2014 says that Hyderabad becomes the common capital city of new states of Telangana and Andhra Pradesh not more than 10 years. 10 years కు మించి ఇది కామన్ క్యాపిటల్ సిటీ ఉండకూడదండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కామన్ క్యాపిటల్ సిటీలో ఉన్న రెసిడెన్స్ యొక్క ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ గవర్నర్ దండి. సో మరి గవర్నర్కి ఏ సెక్షన్ కింద ఈ పవర్స్ ఇచ్చారో చూద్దాము. సో సెక్షన్ 5 వచ్చేసి ఇట్ డీల్స్ విత్ కామన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాదు 2 కొత్త స్టేట్స్ కామన్ క్యాపిటల్గా నాట్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఉండాలి అని సెక్షన్ 5 చెప్తుందండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కామన్ క్యాపిటల్ సిటీ. ఇది కామన్ క్యాపిటల్ సిటీకి సంబంధించింది, బట్ ప్రొటెక్షన్ ఆఫ్ రెసిడెన్స్కి సంబంధించింది మాత్రం కాదమ్మా. సో దీని ప్రకారము 10 ఇయర్స్ కంటే ఎక్కువ సంవత్సరాలు లేదా ఇయర్స్ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ సిటీగా ఉండకూడదు. సో వీ నీడ్ టు ఎలిమినేట్ దిస్ వన్. మరి సెక్షన్ 6 వచ్చేసి దేని గురించి చెప్తుంది అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ should set up an expert committee to recommend for the construction of a new capital city for the state of Andhra Pradesh. సో ఆంధ్రప్రదేశ్కి ఒక సెపరేట్ లేదా కొత్త క్యాపిటల్ సిటీ కావాలండి. ఆ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్కి సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఈస్ దట్ సెటప్ చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టెప్ అనేది సెక్షన్ 6 ద్వారా ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇది కూడా కాదమ్మా. మరి సెక్షన్ 7 ఏంటిది అంటే ద గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ఏపీ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో యునైటెడ్ ఏపీకి మన గవర్నర్ ఉండే అండి. స్టేట్ డివైడ్ అయినాక కూడా ఆ యునైటెడ్ ఏపీ గవర్నరే సర్టెన్ పీరియడ్ వరకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వాట్ ఈస్ దట్ రన్ అవుతాడండి. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు సెక్షన్ 7. సో క్వశ్చన్ ఏం అడుగుతుంది, ప్రొటెక్షన్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇది కూడా కాదు. అండ్ సెక్షన్ 8 ప్రకారము ద గవర్నర్ హ్యాస్ బీన్ గివెన్ పవర్స్ to take up the issues of internal security and protection of citizens. So ఈ సెక్షన్ ప్రకారము సెక్షన్ 8 ప్రకారము ఈ కామన్ క్యాపిటల్ సిటీలో ఉండే రెసిడెన్స్ ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నర్ దండి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 4, దట్ ఈస్ సెక్షన్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. Which section deals with the responsibility of the governor to protect residents of common capital of Hyderabad? So, హైదరాబాద్లో ఉన్న రెసిడెన్స్ ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ గవర్నర్కి ఏ సెక్షన్ ఇచ్చింది అనేది చూద్దామమ్మా. సెక్షన్ 5 డీల్స్ విత్ కామన్ క్యాపిటల్ సిటీ. కామన్ క్యాపిటల్ సిటీ. సో ఇదేం చెప్తుంది అంటే Hyderabad should be the common capital city of the new states of Telangana and Andhra Pradesh for not more than 10 years. 10 years కంటే ఎక్కువ హైదరాబాద్ అనేది ఈ 2 న్యూ స్టేట్స్కి కామన్ క్యాపిటల్ సిటీగా ఉండకూడదు. దట్ మీన్స్ 10 years వరకు ఉండొచ్చు, ఆ 10 years పైన ఉండకూడదు. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్. అండ్ సెక్షన్ 6 వచ్చేసి ఇట్ డీల్స్ విత్ ఎక్స్పర్ట్ కమిటీ. ఇట్ డీల్స్ విత్
ఎక్స్పర్ట్ కమిటీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెటప్ చేయాలి. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం రికమెండ్ చేయటానికండి. రికమెండేషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేయాలి. అలా ఒక కమిటీని సెటప్ చేసింది, దట్ ఈస్ శివరామకృష్ణన్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేసింది. సో ఇది కూడా క్వశ్చన్కి రైట్ ఆప్షన్ కాదు. సో వి నీడ్ టు ఎలిమినేట్. నెక్స్ట్ సెక్షన్ 7 వచ్చేసి గవర్నర్, దట్ ఈస్ న్యూ గవర్నర్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. యునైటెడ్ ఏపీకి ఎవరైతే గవర్నర్ ఉన్నారో వాళ్ళే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా యాక్ట్ చేస్తారండి. అండ్ ద టర్మ్ ఈజ్ డిసైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది కూడా ఇన్కరెక్ట్. అండ్ సెక్షన్ 8 ప్రకారము ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ to protect the citizens living in the common capital city of Hyderabad. So this is the right answer for the question number 97. Next move on to another question. Which section of the AP Reorganization Act mentions about special development package to the backward areas of Andhra Pradesh? సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. సెక్షన్ 44 వచ్చేసి ద ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు తెలంగాణ. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు తెలంగాణ ఎక్స్పెండిచర్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెక్షన్ 45 ఇది దేనికి సంబంధించింది అంటే ది అకౌంట్స్ రిలేటెడ్ టు యునైటెడ్ ఏపీ అకౌంట్స్కి సంబంధించి డిస్క్రైబ్ చేసే సెక్షనే సెక్షన్ 45. సో దిస్ ఈస్ అకౌంట్స్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అండ్ సెక్షన్ సో ఇది కూడా ఇన్కరెక్ట్. సెక్షన్ 46 వచ్చేసి it deals with the special development package to the backward areas of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అంటే న్యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఏదన్నా ప్యాకేజ్, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే ఒపీనియన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే ఖచ్చితంగా ద ఇంట్రెస్ట్ ఆఫ్ రాయలసీమ అండ్ నార్దర్న్ ఆంధ్ర షుడ్ బి కన్సిడర్డ్. సో ఆ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు 2 ఏరియాస్ని కన్సిడర్ చేసి ఇవ్వాలి. ఒకటి రాయలసీమ, ఇంకొకటి వచ్చేసి నార్దర్న్ ఆంధ్రప్రదేశ్, అంటే శ్రీకాకుళం, విజయనగరం ఉన్నాయి కదండి అవి. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నంబర్ 98. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద అనదర్ క్వశ్చన్. హౌ మెనీ లోక్సభ మెంబర్స్ remained with the state of Andhra Pradesh after Reorganization Act? సో రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత లేదా బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఏపీకి ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అండి. సో యునైటెడ్ ఏపీలో టోటల్ లోక్సభ స్ట్రెంత్ వచ్చేసి 42 అండి. And these 42 members are divided between the states of Telangana and Andhra Pradesh according to the section 14 of AP Reorganization Act. So section 14 ప్రకారము ఈ 42 మెంబర్స్ని 2 స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేశారు. మరి తెలంగాణకి ఎంతమంది వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్కి 25 మెంబర్స్ వచ్చారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, ఆర్ వీ కెన్ సే దిస్ వే.
and 17 number is related to Telangana. So the question is related to Andhra Pradesh. So this is the right answer. Next question. In which schedule of AP Reorganization Act 2014, AP Genco, AP Transco and Singareni Collieries Companies Limited? సో క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే ఏ షెడ్యూల్లో ఈ కంపెనీస్ అన్నీ ఇన్క్లూడ్ అయ్యాయి అని. సో ఆన్సర్ చూద్దామండి. సో కింది నుంచి వద్దామమ్మా. షెడ్యూల్ 12 డీల్స్ విత్ కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ పవర్. సో వీటి గురించి చెప్పేదే 12th schedule. So this is incorrect one. River Water Management Board. River Water Management Board అండి. మరి 10th షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే ఇట్ డీల్స్ విత్ కార్పొరేషన్స్. కార్పొరేషన్కి సంబంధించి ఇది చెప్తుంది. సో ఇక్కడ ఏం అడిగాడు? కంపెనీస్ గురించి అడిగాడు. సో ఇవన్నీ మనం ఎలిమినేట్ చేయాలండి. అండ్ 9th షెడ్యూల్ డీల్స్ విత్ గవర్నమెంట్ కంపెనీస్. 9th షెడ్యూల్ డీల్స్ విత్ గవర్నమెంట్ కంపెనీస్ అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 100.